జీవన జ్యోతి. శుభోదయం. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో వినికిడి శక్తి పెరిగేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను డాక్టర్ గాయత్రి దేవ్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాళ కార్యక్రమంలో వినికిడి శక్తి పెరిగేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాల గురించి చర్చించుకుందాం. అసలు వినికిడి శక్తి లోపించడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. అసలు వినపడడానికి మెకానిజం ఏంటో కూడా చూద్దాం. ముందు మనకి వినపడడానికి ఏంటంటే మనకి బయట కనిపించేది ఒక చెవి, చెవిలో ఒక 3 భాగాలు ఉంటాయన్నమాట. బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి అని చెప్పి. బయట చెవి మనకు కనపడుతున్నటువంటి నాళం గొట్టం లాంటిది, ఇది కాకుండా లోపలికి ఒక గొట్టం, ఆ తర్వాత ఒక పొర ఉంటుంది, దాన్ని మనం కర్ణభేరి అంటూ ఉంటాం కదా. ఆ పొర వెనకాల మధ్య చెవి అని ఉంటుంది, ఆ తర్వాత లోపల చెవి అని. ఆ లోపల చెవిలో ఒక 3 ఎముకలు ఒకదానితో ఒకటి గొలుసులో అతుక్కొని ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి ధ్వని వినిపించినప్పుడు, అంటే మాట కానీ శబ్దం కానీ ఏదైనా వినిపించినప్పుడు మన చెవి ఈ స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక షేప్ తమాషాగా ఉంటుంది. అది బయట నుంచి వచ్చేటువంటి ధ్వని తరంగాల్ని రిసీవ్ చేసుకుని లోపలికి పంపించి, ఆ లోపలికి వెళ్ళినటువంటి మధ్య చెవిలో అంటే కర్ణభేరి వైబ్రేట్ అయ్యి అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి ఎముకల గొలుసులా ఉంటాయన్నాను కదా, అవి కూడా వైబ్రేట్ అయ్యి అక్కడి నుంచి నరాల ద్వారా మెదడుకి వెళ్తుంది. అప్పుడు మనకి వినపడుతుంది అనమాట. అంటే ఈ మెకానిజం అంతా మనకి తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. మనకి బాగా పని చేస్తున్నంతసేపు మనం దీని గురించి తెలుసుకోక్కర్లేదు. ఎప్పుడైతే మన పని సరిగా జరగట్లేదు, అంటే సరిగా వినిపించట్లేదు, అప్పుడు ఎందుకు వినిపించట్లేదు అని చూసుకుంటాం. అలా ఎందుకు వినిపించట్లేదు అని చూసినట్టయితే కనుక రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి. ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే, ఏదైనా ఒక అవయవం కానీ పని చేయకపోయినా, లేకపోతే ఏదైనా ఒక వ్యాధి రావడానికి రకరకాల కారణాలు చెప్తున్నప్పుడు 3 ప్రధాన కారణాలు, అంటే అన్ని రకాల కారణాలని దాన్ని ఒక విభాగంలాగా చేసుకుంటాం. అవి ఏమేంటంటే ప్రజ్ఞాపరాధము, అసాత్మేంద్రియార్థ సంయోగం, పరిణామం అని 3 చెప్తూ ఉంటాం. ప్రజ్ఞాపరాధం అంటే ఏంటంటే మనం చేయకూడని పని చేయటం, అంటే మన శరీరానికి హానికరం అని తెలిసి కూడా ఆ పని చేస్తున్నాం అనుకోండి, అది హాని చేసి అనారోగ్యానికి కారణం అవుతుంది. అలాగే అసాత్మేంద్రియార్థ సంయోగం అని ఒక పదం చెప్పాను కదా, అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలలో చెవి ఒక ఇంద్రియం అనుకుంటే, ఈ ఇంద్రియానికి మంచి ఏదో అది చేయాలి తప్ప చెడేదో అది చేయకూడదు. అంటే మంచి కానిది ఏదైనా చేసినట్టయితే కనుక దాన్ని అసాత్మేంద్రియార్థ సంయోగం అంటాం. అంటే ఏమిటి, చెవికి మంచి అంటే ఏమిటి, సరిపోయినటువంటి ధ్వని వింటూ ఉండాలి. అలా కాకుండా కొంచెం పెద్ద పెద్ద శబ్దాలు వింటున్నాం అనుకోండి, అది దానికి చెవికి మంచిది కాదు. చెవికి మంచిది కాని దాన్ని అసాత్మ్యం అంటాం అనమాట. అంటే మనకి లౌడ్ స్పీకర్లో వచ్చేటువంటి మ్యూజిక్లు కానీ, లేకపోతే కొన్ని వైబ్రేషన్స్ రొదలాగా వస్తూ ఉంటాయి చూసారా, మనకి బ్రిడ్జ్ మీద అవి వెళ్తున్నప్పుడు అలాంటి వైబ్రేషన్స్. అంటే ఇప్పుడు మనం మల్టీ స్టోరీ బిల్డింగ్స్లో అక్కడ ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ వర్క్ అది జరుగుతుంటే మిగతా వీళ్ళకంతా అది వినిపిస్తూ ఉంటుంది, ఒక రథ లాంటిది. అలాంటివి నిరంతరం వింటూ ఉన్నా కానీ, లేదంటే పెద్ద పెద్ద ధ్వనులు వింటున్నా కానీ, ఇవి చెవిలో ఉండేటువంటి కర్ణభేరి కానీ, లోపలికి వెళ్ళాల్సినటువంటి ఆ ఎముకల గొలుసులో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి వినికిడి శక్తి తగ్గడానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇంకొంచెం ఏంటంటే చెవిలో కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణాలు కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అవి ఏమేంటంటే మనకి స్విమ్మింగ్ వల్ల కానీ, లేకపోతే మనం తలంటు పోసుకున్నప్పుడు కానీ చెవి లోపలికి నీరు వెళ్ళిపోయింది అనుకోండి, అంటే కొంచెం క్లీన్గా లేని నీరు, ఆ నీరు కనుక చెవిలో ఉండిపోతే కొంత ఇన్ఫెక్షన్ రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు మనకి కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి. చెవిలో ఏదో పెట్టి తిప్పుతూ ఉంటారు, హాయిగా ఉందనుకుని ఏదో పుల్ల మొక్కలో పిన్నీసులో ఏదో పెట్టి చెవిలో ఇలా కెలుకుతూ ఉంటారు. అలా కెలుకుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని టిష్యూస్ దెబ్బతిని చెవి లోపలికి ఇన్ఫెక్షన్స్ రావడానికి, అలాగే ఆ కర్ణభేరి దెబ్బతినడానికి కూడా కారణం అవుతాయి. అలా అయినప్పుడు కూడా వినికిడి శక్తి తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మనం చేయలేని కొన్ని ఉంటుంటాయి. ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ అవి వేస్తూ ఉంటారు. కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి కదా, కొన్ని యాంటీబయాటిక్స్కి ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఈ వినికిడి శక్తి తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే వాటి ప్రభావం నరాల మీద, అంటే మన చెవిలో వినిపించుకోవడానికి కావాల్సినటువంటి నరాలు కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఈ వినికిడి శక్తి తగ్గడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఇంకొకటి ఏంటంటే పరిణామం అని చెప్పాను కదా, పరిణామం అంటే మార్పు అనమాట. వయసు పెరుగుతున్నంత కొద్దికి కూడా కొంచెంగా నెమ్మదిగా నరాలలో వాటిలలో శక్తి తగ్గి వినికిడి శక్తి తగ్గడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా మొత్తం మీద కొన్ని ఏమో మనం చేసేటువంటి పెద్ద పెద్ద ధ్వనులు, సౌండ్స్, లేకపోతే వైబ్రేషన్స్, కొన్ని ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు కార్పెంటర్లో కానీ, పెద్ద పెద్ద యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళు నిరంతరం ఆ శబ్దాల్లో ఉండాల్సి వస్తూ ఉంటుంది. దీర్ఘకాలం అలా ఆ శబ్దాలు విని ఉన్నప్పుడు చెవి దెబ్బతినడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది.
అలాగే చెవిలో ఈ కెలుక్కోవడం అనేటువంటి అలవాటు వల్ల కానీ, వయసు పెరిగినప్పుడు కానీ, కొన్ని మందుల వల్ల కానీ, ఇలా కొన్ని కారణాల వల్ల ఈ వినికిడి శక్తి తగ్గటం అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి వినికిడి శక్తి బాగుండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా అండి? వినికిడి శక్తి బాగుండడానికి ఏంటంటే మనం మొట్టమొదటి ఇందాక చెప్పుకున్నటువంటివి అతిధ్వనులు, అంటే వీలైనంత వరకు ఇప్పుడు కొంతమంది ఇళ్లలో ఏంటంటే పెద్దగా మ్యూజిక్లు అవి పెట్టేస్తూ ఉంటారు. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో కొన్ని బీటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అవి చాలా వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. అలా పెద్ద సౌండ్లు పెట్టుకొని వినేటువంటి అలవాటు వినే వాళ్ళకే కాదు, ఇరుగు పొరుగు కూడా కష్టంగా ఉంటుంది కదా. అందుకని ఏంటంటే ఎక్కువ ధ్వని పెట్టుకోవడం అనేటువంటి అలవాటు తగ్గించేసుకుంటే కనుక మన వినికిడి శక్తి బాగుండేందుకు బాగుంటుంది. అది వినికిడే కాదు, నిజానికి మెదడు కూడా పనిచేయదు కొన్నాళ్ళ తర్వాత అలా పెద్ద ధ్వనులు వింటూ ఉన్నట్టయితే కనుక. అంటే ఇప్పుడు ఉద్యోగరీత్యా కొంతమందికి యంత్రాల దగ్గర అక్కడ పనిచేయక తప్పకపోవచ్చు. అలా కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ ధ్వనులు అవి వినేటువంటి వాతావరణంలో ఉన్నట్టయితే కనుక అలాంటి చోట్ల కాకుండా ధ్వని ఎక్కువ లేని చోట్ల ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే వృత్తిరీత్యా కొంచెం యంత్రాల దగ్గర అక్కడ ఎక్కువ ధ్వనులు ఉన్న చోట పనిచేసేటువంటి వాళ్ళు ఆ శబ్దాలు ఎక్కువగా చెవులోకి వెళ్లకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు, అంటే చెవిలో కొంచెం దూది పెట్టుకోవడం కానీ, కొన్ని టెక్నిక్స్ ఏవైనా లోపలికి ధ్వని వెళ్లకుండా ఉండేటువంటి టెక్నిక్స్ అవి అనుసరిస్తూ ఉండాలి. అయితే కొన్ని చోట్ల ఏంటంటే ఇలాంటి పెద్ద ధ్వనులు ఉన్న చోట కొంచెం వినికిడి శక్తి లేని వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోవాలి అనేటువంటిది కూడా కొంత సిస్టమ్ ఉంది. అంటే ఆల్రెడీ వాళ్ళకి వినికిడి శక్తి లేదు కనుక వాళ్ళకి శబ్దం వినపడదు, వాళ్ళకి అనారోగ్యం రాదు, మామూలు వాళ్ళని అక్కడ పెట్టకూడదు అన్నటువంటిది ఒక సిద్ధాంతం కూడా బయట డిస్కషన్ నడుస్తున్నటువంటిది. అలా వీలుగా ఉన్న వాళ్ళు కంపెనీలు చేర్చుకుని వాళ్ళు అలా చేర్చుకోవచ్చు. అయితే ఎవరికి వాళ్ళు ఆ పని చేయలేరు కనుక ఆ ధ్వని చెవులోకి ఎక్కువగా వెళ్లకుండా ఉండడానికి చెవుల్లోకి కొంచెం ప్రొటెక్షన్ దూది కానీ, లేకపోతే ఏదైనా ఒక మాస్క్ లాంటివి చెవికి పెట్టుకోవడం కానీ ఏదైనా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇంకా ఏంటంటే మాటికి చెవిలో చేతులు పెట్టడం, చెవిలో ఏదో పెట్టి కెలుక్కోవడం, పొడవటం, ఇలాంటి అలవాటు తప్పనిసరిగా చిన్నప్పటి నుంచే తగ్గించేసుకుంటూ ఉండాలి. అంటే చెవి క్లీన్ చేసుకోవాలంటే ఏంటంటే కొంచెం మెత్తటి దూది తీసుకుని నెమ్మదిగా పైన తుడుచుకోవాలి. బాగా లోపలికన్నా పొడిచారు అనుకోండి, ఎప్పుడు కర్ణభేరికి కనుక తగిలిందంటే ఈ వినికిడి శక్తి ప్రాబ్లం అవుతుంది. కానీ నీరు పైన ఉన్నట్టయితే కనుక దాన్ని పై నుంచే నెమ్మదిగా క్లీన్ చేసేసుకోవాలి తప్ప పుల్లలు పిన్నీసులు పెట్టి పొడవటం అనేటువంటి అలవాటు పూర్తిగా మానేసేయాలి. అలాగే కొంతమందికి చెవిలో చీము కారేటువంటి కొన్ని ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి, ఓటైటిస్ మీడియా అంటూ ఉంటాం. ఇలాంటి చీము కారే సమస్య వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా దానికి వెంటనే వైద్యం చేయించుకుంటే కనుక భవిష్యత్తులో ఈ వినికిడి శక్తి పోయే ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు. అందుకని ఇన్ఫెక్షన్ వస్తే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండాలి. కొన్ని యాంటీబయాటిక్స్ అవి వేసుకునేటప్పుడు తప్పనిసరిగా డాక్టర్తో మాట్లాడి దీని నుంచి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా అని తెలుసుకుని ఆ మందు వాడక తప్పనిసరి అయితే తప్ప మామూలుగా చీటికి మాటికి అటువంటి మందులు అవి వాడే అలవాటు ఉంటే అది కూడా మానేసేయాలి. ఆ తర్వాత మరొకటి ఏంటంటే కొంచెం ధూమపానం చేసే వాళ్ళకు కూడా దీర్ఘకాలంలో ఈ వినికిడి శక్తి తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ధూమపానం అలవాటు ఉన్న వాళ్ళు అది తగ్గించేసుకుంటే, అంటే ఇది ఒక రోజులో ఏమైపోదు, ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లోనూ చెవి వినికిడి శక్తి పోతుందని కాదు. కొంచెం సంవత్సరాల పాటు కనుక తీసుకుంటున్నట్టయితే కనుక ముందు కొంచెం వయసు పెరిగేటప్పటికి 45-50 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అది వినికిడి శక్తిని కూడా అఫెక్ట్ చేస్తుంది కనుక ధూమపానానికి దూరంగా ఉండడం ద్వారా కూడా వినికిడి శక్తి బాగుండేలాగా చూసుకోవచ్చు. డాక్టర్ గారు, వినికిడి శక్తి పెరగడానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు మనం వినికిడి శక్తి పెరగడం కోసం ఒక ఔషధాన్ని తయారు చేసుకుందాం. దానికి మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మూలిక ఏంటంటే లేత మారేడు కాయలు. లేత మారేడుకాయలు చెవికి చాలా మంచి చేస్తాయి అన్నమాట. ఎలాగంటే చెవిలో ఉన్నటువంటి నరాలు బాగా పనిచేసేలాగా ఉపయోగపడతాయి. అలాగే ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు ఏమంటామంటే వాత దోషం కనుక సక్రమంగా ఉన్నట్టయితే, ఎందుకంటే ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం చెవిలో వాత దోషం ఉంటుంది. ఆ వాత దోషం సక్రమంగా ఉన్నట్టయితే కనుక వినికిడి శక్తి బాగుంటుంది అన్నమాట. అలా వాత దోషాన్ని అదుపులో ఉండడానికి లేత మారేడుకాయలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ లేత మారేడుకాయలని కొంచెం నీడలో ఎండబెట్టుకుని వాటిని ఎండిన తర్వాత చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం చూర్ణాన్ని విడిగా పెడతాను. ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ లేత మారేడుకాయల చూర్ణానికి గోమూత్రాన్ని కలుపుకోవాలి. గోమూత్రం ఆయుర్వేదంలో ఉండేటువంటి ఎన్నెన్నో ఔషధాల్లో బాగా వాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ గోమూత్రంలో ఉండేటువంటి అనేకమైనటువంటి రసాయనిక పదార్థాలు ఉంటూ ఉంటాయి. అవి ఏంటంటే రసాయనికం అంటే కెమికల్స్ అని కాదు, ఆర్గానిక్ అంటాం కదా, ఆర్గానిక్ పదార్థాలు దీంట్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అవి ఎన్నెన్నో ఉపయోగాలు, మనకి శరీరంలో ఎన్నెన్నో ఉపయోగాలకి మనం వాడుకుంటూ ఉంటాం.
ఈ గోమూత్రాన్ని కూడా 25 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకుని మనం ఇందాక పెట్టుకున్నటువంటి మారేడుకాయ చూర్ణంతో కలుపుకోవాలి. ఈ మారేడుకాయ చూర్ణము గోమూత్రం రెండు బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఏంటంటే సుమారుగా ఒక 4 రెట్ల పరిమాణంలో నువ్వుల నూనెని కలుపుకోవాలి. అంటే 25 గ్రాముల పరిమాణంలో మనం ఈ చూర్ణాన్ని తీసుకున్నాం కదా, ఇది మారేడుకాయ చూర్ణాన్ని, దానికి 4 రెట్లు అంటే 100 మిల్లీలీటర్ల పరిమాణంలో నువ్వుల నూనెని కలుపుకోవాలి. ఈ నువ్వుల నూనెకి 4 రెట్లుగా మేక పాలు కలపాలి. ఇప్పుడు ఈ మేక పాలు కూడా చెవులో ఉండేటువంటి నరాలు బాగా పనిచేయడానికి, వాటికి మంచి శక్తి రావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం నీళ్లు కూడా కలుపుకోవాలి. ఇందాక మేకపాలు మనం 400 మిల్లీలీటర్లు కలుపుకున్నాం కదా, నీరు కూడా 400 మిల్లీలీటర్లే కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపేద్దాం. ఇలా అన్నిటినీ బాగా కలిపేసిన తర్వాత దాన్ని పొయ్యి మీద సన్నటి మంట మీద పెట్టుకోండి. అంటే గిన్నె మాత్రం ఎప్పుడు కూడా నూనెని కనుక మనం కాచి ఔషధాన్ని తయారు చేసుకుంటుంటే ఎప్పుడు మందంగా ఉండేటువంటి గిన్నెని వాడుకోవాలి. లేదంటే కనుక ఔషధ చూర్ణం అడుగున ఉంటుంది కదా, అదంతా మాడిపోయి ఔషధం చెడిపోతుంది. అలా కాకుండా మందంగా ఉన్నటువంటి గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి సన్నటి మంట మీద మొత్తం పాలు నీరు అంతా ఎగిరిపోయి కేవలం నూనె మాత్రం మిగిలేలాగా కాచుకోవాలి. ఆ నూనె మాత్రం మిగిలిన తర్వాత దాన్ని తీసుకుని వడపోసి ఉంచుకొని ఒక చిన్న సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని చెవిలో చుక్కల మందుగా వాడుకోవాలన్నమాట. అంటే ఈ వినికిడి శక్తి సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే దాన్ని తప్పకుండా వాడుకోవచ్చు. ఏ వయసు వారైనా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇది చాలా అంటే సురక్షితమైనటువంటి ఔషధం, ఎటువంటి భయపడాల్సినటువంటి ఔషధం కాదు. కనుక ఎవరైనా సరే వాడుకోవచ్చు దీన్ని. ఈ చుక్కల్ని సుమారుగా ఒక 3-4 చుక్కల్ని 2 చెవుల్లోనూ ఉదయం ఒకసారి, రాత్రి పడుకునే ముందు కనుక వేసుకుంటున్నట్టయితే వినికిడి శక్తి పెరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వినికిడి శక్తి పెరిగేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. లేత మారేడు కాయల చూర్ణం 25 గ్రాములు, గోమూత్రం 25 మిల్లీలీటర్లు, నువ్వుల నూనె 100 మిల్లీలీటర్లు, మేకపాలు 400 మిల్లీలీటర్లు, నీరు 400 మిల్లీలీటర్ల చొప్పున తీసుకోవాలి. ముందుగా మారేడు కాయల చూర్ణాన్ని, గోమూత్రాన్ని ముద్దగా నూరి, తర్వాత 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనెను, 400 మిల్లీలీటర్ల మేకపాలు, 400 మిల్లీలీటర్ల నీరు జతచేసి సన్నని మంటపై నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించి వడబోసుకుని ఈ ఔషధ తైలాన్ని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ప్రతిరోజు 3-4 చుక్కల తైలాన్ని ఉదయం సాయంత్రం చెవిలో వేసుకోవాలి. వినికిడి శక్తి పెరిగేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు మూతి వంకరపోయే వాతం వ్యాధి నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఒక రకమైన వాతంలో మూతి వంకరపోతూ ఉంటుంది. మరి ఈ సమస్య నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? కేవలం మొహంలో ఒక భాగం, అంటే ఒక మూతికి ఒకవైపు ఉన్నటువంటి భాగాన్ని అఫెక్ట్ చేసేటువంటి వాత వ్యాధులు ఉంటుంటాయి. అటువంటి సమస్యని బెల్స్ పాల్సీ అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. ఈ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయల్లో ఒక 4 రెబ్బలు తీసుకుని దాన్ని మెత్తగా ముద్దలాగా నూరేసుకుని దానికి రెట్టింపు నువ్వుల నూనె దానిలో కలుపుకొని, అంటే ఒక వెల్లుల్ని పేస్ట్ చేసుకుంటే ఆ పేస్ట్ ఒకవేళ ఒక చెంచాడు వచ్చింది అనుకోండి, 2 చెంచాల నువ్వుల నూనె దానిలో కలిపేసుకుని ఆ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటున్నట్టయితే కనుక ఈ మూతి వంకర పోయేటువంటి వాతవ్యాధి తగ్గడానికి బాగా ఉపకరిస్తుంది. వినికిడి శక్తి పెరిగేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ వశిష్ఠ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం.
ఉజ్జయి ప్రాణాయామం, కర్ణపీడాసనం సాధన చేయటం ద్వారా వినికిడి శక్తిని పెంచుకోవచ్చు. ఉజ్జయి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయటానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత పై దంతాలను, కింది దంతాలను ఒకదానికి ఒకటి నొక్కి పట్టి 2 దవడల సందుగుండా శ్వాస పీల్చుకొని పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 6 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ కర్ణపీడాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకుంటూ కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ తలవైపు కిందకి దించుతూ నేలకు వేళ్లను ఆంచి ఇప్పుడు కుడి మోకాలును కుడి చెవికి, ఎడమ మోకాలును ఎడమ చెవికి ఆంచి మూసి ఉంచి చేతులు రెండింటినీ ఇరుపక్కల అరచేతులు పైకి ఉండేలా చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ఉజ్జయి ప్రాణాయామం, కర్ణపీడాసనం సాధన చేయటం ద్వారా సహస్రార, ఆజ్ఞాచక్రాలు ఉత్తేజితమై వినికిడి వ్యవస్థకు, మెదడుకు రక్త ప్రసరణ సక్రమమై చెవిలోని మృతకణాలు జీవకణాలై వినికిడి శక్తి పెరుగుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం చేసి ధ్యానం, మత్స్య క్రీడాసనం చేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. వినికిడి శక్తి పెరిగేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు దీర్ఘకాలంగా ఉన్న పుండ్ల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, దీర్ఘకాలంగా వేధిస్తున్న పుండ్ల నివారణకు చక్కటి చిట్కా తెలియజేస్తారా అండి? ఎక్కువ కాలంగా కొన్ని పుండ్లు ఏంటంటే ఎక్కువ కాలమైనా తగ్గవు, అలా ఏ మందులు వేసినా ఉండిపోతూ ఉంటాయి. అటువంటి సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలంటే, కరక్కాయలు అందరి ఇళ్లలో ఇప్పుడు ఈజీగా దొరికేటువంటివి. ఈ కరక్కాయల్ని మెత్తటి చూర్ణంలాగా చేసుకుని ఆ చూర్ణంలో కొంచెం నువ్వుల నూనె కూడా కలిపి ఈ మిశ్రమాన్ని ఈ మానకుండా ఉన్నటువంటి పుండు పైన పూస్తున్నట్టయితే కనుక తొందరగా మానిపోవడానికి సహకరిస్తుంది. చూశారు కదా, దీర్ఘకాలంగా వేధిస్తున్న పుండ్ల నివారణకు కరక్కాయ, నువ్వుల నూనె ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో వినికిడి శక్తి పెరిగేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.